చూస్తున్నాం లగచర్ల కావచ్చు పరిసర ప్రాంతాల్లో కొంత గంభీరమైనటువంటి పరిస్థితులే నెలకొన్నాయని చెప్పొచ్చు. సో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. సో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలాగా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ జరిగిన పరిణామం పైన మాత్రం సో అక్కడ వారు కూడా ఇంకా తేరుకోని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీని వెనక స్పష్టంగా కుట్రకోణం ఉంది. ఫార్మా సంబంధించినటువంటి ఇండస్ట్రీ రాకూడదు, ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందకుండా చేసే కుట్రని చెప్పి తిరుపతి రెడ్డి కావచ్చు, ఇటు బట్టి కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో నరేష్, ఏంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా నరేందర్ రెడ్డి కుటుంబాన్ని కూడా కేటీఆర్ పరామర్శించారు, ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం. సో అయితే ఇటు బట్టి కావచ్చు, మిగిలినటువంటి వారందరూ దీని వెనకాల కుట్ర దాగింది, ఖచ్చితంగా 42 కాల్స్ మాట్లాడాడు, తర్వాత ఈ ఘటన జరిగింది అని చెప్తున్నటువంటి మాట. దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? దీని పట్ల అంటే మళ్ళీ కూడా మేము ఆ ప్రాంతానికి వెళ్తామని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. ఏంటి ఉన్న పరిస్థితిని ఇంకొంచెం రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు దారితీయబోతున్నాయా? అసలు ఏంటి బీఆర్ఎస్ వ్యూహం ఏంటి దీనిపైన? తనైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితమే పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నివాసానికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆయన తల్లిని కూడా పరామర్శించి వెళ్ళిన పరిస్థితి. ఈ సందర్భంగా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే తమ పార్టీ నాయకులతో 42 సార్లు కాదు 400 సార్లు కూడా ఫోన్ కాల్స్ మాట్లాడతామనేది కేటీఆర్ సమర్థించుకునే ప్రయత్నం. ఏదైతే ఫోన్ కాల్స్ ఉన్నాయని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నాయో ఆయన సమర్థించుకుంటున్నారు. అదేవిధంగా సొంత పార్టీ క్యాడర్తో నాయకులతో తాము మాట్లాడక ఇంకెవరు మాట్లాడతారు, రోజువారీ ఏదైతే వ్యవహారాల్లో భాగంగానే మాట్లాడామనేది కేటీఆర్ చెప్తున్నమాట. ఇంకా రేపు లగచర్లకు కేటీఆర్ బృందం వెళ్లబోతుంది. ఇప్పటికే డీకే అన్న స్థానిక ఎంపీగా ఉన్నారు మహబూబ్ నగర్ సంబంధించి, ఆమెను కూడా పోలీసులు అడ్డుకున్నారు లగచర్లకు వెళ్ళకుండా. అయితే రేపు కేటీఆర్ బృందాన్ని పోలీసులు అక్కడ వరకు అనుమతిస్తారా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఖచ్చితంగా పోలీసులు అయితే వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్తే కనుక రెండు వర్గాలు ఇప్పటికే అక్కడ కొంత గంభీరమైన వాతావరణం ఆయా గ్రామాల్లో నెలకొంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వెళ్తే కొంత గ్రామస్తులు ఇంకొంత రెచ్చిపోయే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పోలీసులు ఖచ్చితంగా వీళ్ళని అడ్డుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫార్మా సిటీకి సంబంధించి ఇక్కడ జరుగుతుందంతా కూడా ఈ ఎపిసోడ్ అంతా కూడా ఫార్మా సిటీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఎపిసోడ్. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు పీసీసీ అధ్యక్షుడు హోదాలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి అప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన నెల రోజులకే ఫార్మా సిటీని రద్దు చేస్తామని ప్రకటించి వెంటనే యూటర్న్ తీసుకుని మళ్ళీ ఫార్మా సిటీ ప్లేస్లో ఫార్మా విలేజ్ అంటూ కూడా ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు అసలు ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అప్పుడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారని కూడా కేటీఆర్ ఒక చర్చలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా. ఎందుకంటే దీని వెనుక ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి సొంత అల్లుడు ఎవరైతే సత్యనారాయణ రెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించిన ఫార్మా కంపెనీలు ఉన్నాయి, ఆ ఫార్మా కంపెనీలను విస్తరించేదానికి అదేవిధంగా ముఖ్యమంత్రి సొంత కుటుంబ సభ్యులకు అక్కడ భూములను రియల్ ఎస్టేట్ పదే కేటీఆర్ అయితే ఒక అంశాన్ని మనం గమనించాల్సి ఉంది. తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయాన తమ్ముడు తిరుపతి రెడ్డి చుట్టూనే ఆయన ఎపిసోడ్ అంతా కూడా నడుపుతారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కుటుంబ పాలన అంటూ కూడా పెద్ద ఎత్తున అప్పట్లో కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్షాలుగా ఉన్న బీజేపీ కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు చేసి కూడా నలుగురే ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారనే అంశాన్ని పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేసి దానిలో కొంత సక్సెస్ అయింది. కేటీఆర్ కూడా గత 2-3 నెలలుగా మనం చూస్తుంటే అన్ని ఎపిసోడ్లో కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆయన రేవంత్ రెడ్డికి స్వయాన ఏదైతే బావమర్ది వరుస అయ్యే సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీస్ కావచ్చు, అమృత టెండర్ల విషయం కావచ్చు, ఈ అన్ని అంశాలు కూడా పదే ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సొంత కుటుంబానికి సొంత వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారన్న అంశాన్ని పదే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే కేటీఆర్ చేస్తారు. ఏదైనప్పుడు కూడా రేపు బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అక్కడ వరకు వెళ్ళనిస్తారా లేదా అనేది మాత్రం ప్రశాంతంగా మారింది.